ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో భేటీ వెనుక ఉద్దేశం ఏంటో తెలియని విద్యార్థుల తల్లిదండ్రులతో 23న ప్రవీణ్ ప్రకాష్ సమావేశం. కోడ్ ఉండగా ఓటర్లైన తల్లిదండ్రులతో ఏం మాట్లాడతారో. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అయితే అన్నారన్నమాట. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో పిల్లల చదువులు పేరుతో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఆయన అధికార పార్టీకి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి. సో జిల్లా స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు బోధనేతర సిబ్బందితో ఏప్రిల్ 2న సమావేశం నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఎన్నికల కోడ్ సమయంలో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్ ప్రకాష్ హడావడిగా సమావేశం నిర్వహించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఛానల్స్, నాడు నేడు స్మార్ట్ టీవీలో విద్యార్థుల చదువు ప్రగతి తల్లిదండ్రులకు తెలిసేందుకు తెలపడంపై చర్చించేందుకేనని చెబుతున్నా కూడా అధికార వైకాపాకు మద్దతు కోసం ఈ సమావేశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 2న వర్చువల్గా నిర్వహించే ఫ్రమ్ ది డెస్క్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుండి పాఠశాల స్థాయి వరకు బోధనేతర సిబ్బంది ఇందులో అయితే పాల్గొనాలన్నమాట. సో దానికి సంబంధించి మనకి ఆల్రెడీ ఆదేశాలు కూడా రావడం జరిగింది. సో ఈ ఉద్యోగులందరూ కూడా ఏప్రిల్ 2వ తారీఖున అయితే పాల్గొనాలి మీటింగ్లోని. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.